వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 1వ తారీఖు లగాయతు 7వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాహువు, బుధుడు, శుక్రుడు అలాగే చంద్రగ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఈ వారంలో సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. అయితే జన్మగురుని యొక్క దోషం అలాగే కుజుడి యొక్క స్థితి మిశ్రమంగా ఉన్నటువంటి కారణం చేత కొంత బలీయమైనటువంటి దోషాలను ఇచ్చేటువంటి గ్రహాలు ఆ స్థానాల నుండి తప్పుకోవడం ద్వారా కొంత ఉపశమనాన్ని ఈ రాశి వారు చూడవచ్చు. అయితే ప్రత్యేకించి ఈ వారంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మరీ ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్లు కానివ్వండి, లేకపోతే ఏదైనా గాలి ద్వారా నీటి ద్వారా వ్యాప్తి చెందేటువంటి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి పట్ల ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. చతుర్థ పంచమ స్థానాల్లో యోగించేటువంటి గ్రహాలు ఉన్న కారణం చేత ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలు, వాహనాలు, భూమి, గృహ ఇటువంటి వాటి యొక్క కొనుగోలు కానీ అమ్మకాలు కానీ సజావుగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే మాటకి సంబంధించినటువంటి చిన్నపాటి సమస్యలు ఏర్పడడానికి, చిన్నపాటి మాట పట్టింపులు అటు తోబుట్టువుల మధ్యలో కానీ, అన్నదమ్ముల మధ్యలో కానీ, లేదా కుటుంబ సభ్యుల మధ్యలో కానీ ఏదైనా చిన్నపాటి మాట పట్టింపులు ఏర్పడడానికి కూడా ఈ వారం గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకించి లాభస్థానంలో రాహు అనుకూలిస్తూ ఉన్న కారణం చేత అటు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు, చాలా కాలంగా ఎవరైనా డబ్బులు ఇవ్వాలి లేదా మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, ఇటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి ఇవ్వడాలు తీసుకోవడాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి ఈ వారంలో వాటి తాలూకు ఫలితాలు కొంత ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలు ఇవన్నీ కూడా చక్కగా సానుకూలంగా ముందుకు సాగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడము, కొత్త ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ ఉండేటువంటి వారు మంచి వార్తలు వినడము, ఉద్యోగంలో ప్రమోషన్లు లాంటివి కూడా ఈ వారం ఆశించవచ్చును. ఉద్యోగంలో గుర్తింపు లభించడానికి కూడా ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల కొంత శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. ఇందాక చెప్పినట్టు ఈ నీటి ద్వారా, గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి అనారోగ్య సమస్యలు అవి మీ నుండి ఇతరులకు సంక్రమించకుండా, కుటుంబ సభ్యులకి లేదా ఇతరుల నుండి మీకు సంక్రమించకుండా మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకి గ్రహగతులు చాలా మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ఏకాగ్రతని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలలో నైపుణ్యాన్ని పెంచుకోవడానికి వారు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రత్యేకించి బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి బెల్లము లేదా చెరకుని సమర్పణ చేస్తూ ఉండడం ద్వారా ఈ వారంలో మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.